हरिः ओं श्री गुरुभ्यो नमः। ओं अचिन्त्याव्यक्तरूपाय निर्गुणाय गुणात्मने समस्तजगदाधार मूर्तये ब्रह्मणे नमः। దివ్యాత్మస్వరూపులారా, జగద్గురు వేదాంతం లక్ష్మణార్యులు వ్యాఖ్యానించిన శ్రీ స్వారాధ్య భగవద్గీత 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం. అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యః రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. భగవద్గీత 8వ అధ్యాయం 18వ శ్లోకం. అవ్యక్తాత్ వ్యక్తయః సర్వాః ప్రభవంతి అహః ఆగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్ర ఏవ అవ్యక్త సంజ్ఞకే. అహః ఆగమే పగటి ప్రారంభమునందు, అవ్యక్తాత్ అవ్యక్తము నుండి, సర్వాః వ్యక్తయః సమస్త స్థూల సూక్ష్మ శరీరయుక్త వ్యక్తులు, ప్రభవంతి పుట్టుచున్నవి, రాత్ర్యాగమే రాత్రి కలిగినప్పుడు, అవ్యక్త సంజ్ఞకి అవ్యక్త తత్వమనడు పేరుగల, తత్ర ఏవ ప్రలీయంతే దానియందే లీనమగుచున్నవి. అర్జున, పగటి ప్రారంభమునందు అవ్యక్తము నుండి సమస్త స్థూల సూక్ష్మ శరీరయుక్త వ్యక్తులు పుట్టుచున్నవి, రాత్రి కలిగినప్పుడు అవ్యక్త తత్వమనడు పేరుగల దానియందే లీనమగుచున్నవి అని పరమాత్మ జీవుల యొక్క పుట్టుకను, జీవుల యొక్క లయమును, బ్రహ్మ యొక్క పగలును, ఆయన రాత్రిని వివరిస్తున్నాడు. బ్రహ్మ యొక్క పగటి ప్రారంభమున అవ్యక్త తత్వము నుండి సకల ప్రాణులు పుట్టుచున్నవి. బ్రహ్మ యొక్క మెలకువ ద్వారా అన్ని ప్రాణులు పుడుతున్నాయి. ఆయన యొక్క రాత్రి యందు సకల ప్రాణులు అవ్యక్తమున లీనమగుచున్నవి. ఆయనకు రాత్రి వచ్చిందంటే అన్ని ప్రాణులు లయించిపోతున్నవి. మరి ఈ బ్రహ్మ యొక్క పగలు రాత్రి అనేది మనం గడిచిన శ్లోకంలో చెప్పుకున్నాం. 4 యుగములు గడిస్తే ఒక మహాయుగము, అట్టి మహాయుగములు 1000 గడిచిపోతే ఆయనకు ఒక పగలని, మరొక 1000 గడించితే ఆయనకు ఒక రాత్రి అని చెప్పుకున్నాం. ఇంకా విచారిస్తే బ్రహ్మ యొక్క పగటి యందు 14 మంది మనువులు అంతరించాలి, బ్రహ్మ యొక్క రాత్రి యందు 14 మంది మనువులు అంతరించిపోవాలి. ఒక మనువు కాలం ఎంత అంటే 71 మహాయుగము. 4 యుగముల యొక్క కలయిక సంపుటి ఒక మహాయుగము. అట్టి మహాయుగములు 71 గడిచిపోతే ఒక మనువు కాలం అవుతుంది, ఆ మనువు పరిపాలించే కాలం. అట్టి మనువులు 14 మంది అంతరించిపోతే బ్రహ్మదేవునికి ఒక పగలు, ఇంకా 14 మంది అంతరించే అంతకాలం అంతా ఆయనకు ఒక రాత్రి. అందుకే ఇక్కడ ఒకే మాటలో ఏం చెబుతున్నాడంటే, బ్రహ్మ యొక్క పగలంతా ఈ సృష్టి, బ్రహ్మ యొక్క రాత్రియే ప్రళయము అని చెబుతున్నారు. అందుకే బ్రహ్మదేవుని పగలును కల్పమంటారు, ఆయన రాత్రిని ప్రళయం అంటారు. బ్రహ్మ మేలుకుంటే దాన్ని కల్పమని వ్యవహరిస్తారు. బ్రహ్మ యొక్క రాత్రిపూట ఆయన నిద్రంతా ప్రళయం అంటారు. ఈ కల్పము ప్రళయము అనేది వెష్టిలో విచారించితే మనలో ఉన్న మనస్సే బ్రహ్మ. అట్టి బ్రహ్మ అనబడే మనస్సు మేలుకుంటే సృష్టి జరుగుతుంది. ఆ మనస్సు సుషుప్తిలో వెళ్ళిపోతే ప్రళయం ఏర్పడుతుంది. అంతే కదా, మానవుడి మనస్సు మేలుకుంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ మేలుకుంటాయి.
మానవుడి మనస్సు నిద్రపోతే అన్నీ నిద్రిస్తాయి. అందుకే సమిష్టి కారణ శరీరమే అవ్యక్త తత్వము. సమిష్టి కారణ శరీరం అంటే బ్రహ్మ యొక్క రాత్రి, వ్యష్టి కారణ శరీరం అంటే సుషుప్తి అవస్థ. ఎందువల్ల అంటే స్థూల శరీరము జాగ్రత్త అవస్థ, సూక్ష్మ శరీరము స్వప్నావస్థ, కారణ శరీరము సుషుప్తి అవస్థ. అట్టి సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు మనస్సు తన యొక్క వృత్తిని మానుకొని ఉంటుంది గనక సర్వేంద్రియములు నిద్రించి ఉంటాయి. మళ్ళీ మనస్సు మేలుకోగానే అన్నీ మెలుకోగలిగి ఉంటాయి. అందుకే మన నిత్య ప్రళయంలో మనస్సు నిద్రిస్తూ ఉంటుంది. మరి బ్రహ్మదేవుడు నిద్రిస్తే అది మహాప్రళయం అవుతుంది. అందుకే బ్రహ్మదేవుని పగలంతా కల్పమంటారు, ఆయన యొక్క రాత్రిని ప్రళయం అంటారు. మనస్సు మేలుకుంటే జాగ్రత్త అవస్థ అంటారు, మనస్సు నిద్రిస్తే దాన్ని సుషుప్తి అంటారు. అందుకే సమిష్టి కారణ శరీరమే అవ్యక్త తత్వము. అట్టి అవ్యక్త తత్వము నుండి సమస్త స్థూల సూక్ష్మ శరీరయుక్త వ్యక్తులు పుట్టుచున్నవి. రాత్రి కలిగినప్పుడు అనగా ఆ సుషుప్తిలో, ఆ సుషుప్తి అనబడే అవ్యక్త తత్వమనడు పేరుగల దానియందే అన్నీ లయించిపోతున్నవి. అందుకే ఈశ్వర సృష్టిలో ఉన్నటువంటి యొక్క ఏ చిత్ర విచిత్రములైతే ఉన్నాయో మనలో కూడా జరుగుతూ ఉన్నాయి. మనస్సు, బుద్ధి, అహంకారము, తెలివి ఇవి మేలుకుంటే అన్నీ మేలుకుంటాయి, ఇవి నిద్రపోతే అన్నీ నిద్రపోతాయి. అందుకే మన వాళ్ళు అంటారు కదా, నాకు మధ్య రేత్రి తెలివి వచ్చింది, లేదా ఇన్ని గంటలకు తెలివి వచ్చింది, ఆ సమయంలో తెలివి వచ్చింది అంటారు. మరి ఎక్కడి నుంచి వచ్చింది తెలివి? ఈ తెలివి అనేది ఆ సుషుప్తిలో నిద్రిస్తూ ఉంటుంది కనుక ఆ నిద్ర నుంచి మేలుకొలిపేవాడు మనలో ఉన్న దేవుడే. అందుకే మన మనస్సును, మన బుద్ధిని, మన తెలివిని, మన అహంకారాన్ని ప్రేరణ చేసేవాడు మనలో ఉన్న ఆత్మ చైతన్యమే. అట్టి ఆత్మ చైతన్యమునందు కనుక ఎవరి మనస్సు అయితే లయించిపోతుందో దాన్ని యోగ నిద్ర అంటారు. కేవలం ఈ భుక్తాయాసంతో నిద్రించేది దాన్ని గాఢ నిద్ర అంటారు. అట్టి గాఢ నిద్రలో మనస్సు తన ఉనికిని మానుకొని నిద్రిస్తే దాన్ని నిత్య ప్రళయం అంటారు. అట్టి నిత్య ప్రళయములో మనం కనుక ఈ బ్రహ్మనిష్ట, బ్రహ్మజ్ఞానము కలిగి ఉంటే మహాప్రళయం అనబడే ఆ మరణ సమయమునందు భగవంతుడు గుర్తుకొచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల సమయాన్ని వృధా చేసుకోకుండా తత్వ విచారణ చేస్తూ ఆ అంతర్ముఖ వృత్తి రూప ధ్యానమునందు ఉండగలిగితే ప్రతి మానవుడు మాధవుడై ఆ జీవుడు దేవునిలో ఐక్యమయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల అగునుండగు పరమేశుడు జగముల కల్పించు కొరకు చతురత మాయా సగునుండగు కావున హరి భగవంతుండనగబరగే భవ్య చరిత్ర. శాస్త్రాలలో భగవంతుడు అతడు ఏమీ చేయడు, నిమిత్తమాత్రుడు అని మనం కొన్ని సందర్భాల్లో చెప్పుకుంటాం. అవును, భగవంతుడు అందరి యందు ఉన్నాడు. అందరి మనస్సుకు, అందరి బుద్ధికి, అందరి తెలివికి, అందరి అహంకారానికి, వారిలో ఉన్న జ్ఞాన కర్మేంద్రియాలకు అన్నింటికి ఆధారమై ఉన్నాడు. అయితే అందరిలో ఉన్నా కూడా ఆ భగవంతుడు అందరికీ ఎందుకు తెలియబడడం లేదంటే అందరూ జ్ఞాన మార్గంలో లేరు కదా, అందరూ ఆత్మతత్వాన్ని తెలియగోరడం లేదు కదా. అందువల్ల మురికి నీటి యందు ఏ విధంగానైతే సూర్య ప్రతిబింబము కనబడదో అట్లాగే అవిద్య, అజ్ఞానముతో కూడిన అంతఃకరణమునందు కూడా పరమాత్మతత్వం గోచరించదు. అందుకే ఎప్పటికప్పుడు మన సూక్ష్మ శరీరాన్ని తేటపరుచుకునే ప్రయత్నం చేయగలగాలి. ఎవరి సూక్ష్మ శరీరం అయితే మలినంగా ఉంటుందో వారికి తత్వబోధ గ్రహించే శక్తి కలగదు. అందువల్ల ఆ నిర్వికారుడైన నిరంజనుడైనటువంటి ఆ పరమాత్మ
అగునుండు అంటే గుణరహితుడు, గుణములు లేనివాడు పరమేశ్వరుడు. జగముల కల్పించు కొరకు చతురత మాయా సగునుండగుగావున హరి భగవంతుండనగబరగే భవ్య చరిత్ర అని సుఖయోగీంద్రుడు తెలియజేస్తున్నాడు. పరమేశ్వరుడు నిర్గుణుడు అయినా జగత్తులను సృష్టించడానికై నేర్పుతో తన మాయా ప్రభావం వల్ల సగుణుడవుతున్నాడు. ఆ గుణములకు దోహదపడి ఆ గుణ సముదాయంతో ఈ సృష్టి స్థితి లయములు చేయగలుగుతున్నాడు. కనుకనే ఆయన భగవంతుడని చెప్పబడుతున్నాడు. భగవంతునికి ఆ పేరు రావడానికి కారణం ఏమిటంటే అన్నీ చేస్తున్నాడు గనక, చేయిస్తున్నాడు గనక ఆయన్ని దేవుడు అన్నారు. కేవలం ఒకరి సహాయం వల్ల చేసేవాడిని జీవుడు అంటారు. ఎవరి సహాయం లేకనే అన్నీ చేసేవాడు, చేయించేవాడు దేవుడు. ఒకరి సహాయం ద్వారా ఏదైనా చేయగలిగేవాడు జీవుడు. అందుకే ఆ పరమేశ్వరుడు నిర్గుణుడు అనగా గుణములు లేనివాడు. అయినా కూడా ఈ జగత్తులను సృష్టించడానికై నేర్పుతో, తన యొక్క నేర్పుతో, తన మాయా ప్రభావం వల్ల గుణములతో కూడుకొని ఆయన ఈ సృష్టి స్థితి లయములు చేయగలుగుతున్నాడు. అందుకే ఆయన్ని భగవంతుడు అన్నారు. అందుకే సమస్త ప్రాణులు ఆయన నుండే పుడుతున్నాయి, సమస్త ప్రాణులు ఆయన యందే క్రీడిస్తున్నాయి, సమస్త ప్రాణులు ఆయన యందే లయించిపోతున్నాయి. మనం ఉదయం మేలుకుంటున్నామంటే ఆయన మేలు కొలిపితేనే కదా. మరి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏదైతే మనం క్రియాకలాపాలు కార్యకలాపాలు చేస్తున్నామో మరి ఆయన యొక్క అనుగ్రహం వల్లనే కదా. మరి మళ్ళీ నిద్రించినప్పుడు ఆ నిద్రలో ఆయన మనకు శాశ్వత నిద్ర రాకుండా కాపాడేది ఆయనే కదా. మరి ఇన్ని విధాల మనం ఆలోచించితే ఆ భగవంతుని యందే సకల ప్రాణులు పుడుతున్నవి, ఆ భగవంతుని యందే సకల ప్రాణులు వాటి వాటి వ్యవహారం చేస్తున్నవి, ఆ భగవంతుని యందే నిద్రా సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాయి. అందువల్ల ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి గొనుచును భయముదానై సకల అర్ధ సాక్షియగునై యకలంకుని ఆత్మమూలు అర్ధిదలంతున్ అని గజేంద్ర మోక్షంలో చెప్పబడింది భాగవతంలో. ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి గొనుచును భయముదానై సకల అర్ధ సాక్షియగు అయ్యకలంకుని ఆత్మమూలు నర్ధిదలంతున్ అన్నాడు. ఒకసారి లోకాలను సృష్టి చేసి ఇంకొకసారి తనలో చేర్చుకుంటూ ఆ రెండూ తానే అయి అన్నిటికీ సాక్షియగు ఆత్మలకు ఆత్మయైన ఆ పరమాత్ముని ఆసక్తితో ధ్యానిస్తాను అని గజేంద్రుడు అన్న మాట. అది పూర్వజన్మ సంస్కారం ఉంటే ఏ జీవైనా కూడా ఆ భగవంతుని చేరే అటువంటి సంస్కారం కలిగి ఉంటుంది. అందువల్ల జీవునికి స్థూలదేహం ఎట్టిదైనా కూడా ఆ సూక్ష్మ శరీరము గనుక ఈ దైవీ సంబంధమైనటువంటి శుద్ధసాత్విక బ్రహ్మాకార వృత్తి కలిగి ఉంటే ఆయన వైపే ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ఒక పరి జగముల వెలినీడి ఒక పరి లోపలికి గొనుచు ఉభయము తానై సకలార్థ సాక్షియగు అయ్యకలంకుని ఆత్మమూలు నర్ధిదలంతున్. ఒకసారి లోకాలను సృష్టి చేసి ఇంకొకసారి లోకాలను తనలో లయింపచేసుకొని ఆ రెండూ తానే సకల ప్రాణులు పుట్టడానికి తానే కారణమై మళ్ళీ సకల ప్రాణులు మేలుకోవడానికి తానే కారణమై అన్నిటికీ సాక్షియగువాడు. మనలో ఉన్న భగవంతుడు తెలివి రూపంలో అన్నీ తెలుసుకుంటున్నాడు. మనలో ఉన్న ఆత్మస్వరూపమే బుద్ధి రూపంలో అన్నీ నిశ్చయిస్తుంది. మనలో ఉన్న ఆత్మస్వరూపమే మనోరూపంలో సంకల్పిస్తుంది. మనలో ఉన్న ఆత్మస్వరూపమే అహంకార రూపము ధరించినప్పుడు నాది నేను అని అభిమానిస్తూ ఉంటుంది. అందుకే మన మనస్సుకు మన బుద్ధికి మన తెలివికి మనలో ఉన్న అహంకారానికి సాక్షిభూతుడై ఉన్నాడు గనక ఆయన ఆత్మలకు ఆత్మ, మనలో ఉన్న ఆత్మస్వరూపానికి ఆధారమై ఉన్నాడు గనక ఆ పరమాత్ముని ఆసక్తితో ధ్యానిస్తాను అని చెబుతున్నాడు.
అందువల్ల మానవులకు ఆధ్యాత్మిక తత్వజ్ఞానం మీద ఆసక్తి కలిగి ఉంటే వారు దేన్నైనా సాధించగలరు. అందువల్ల భౌతిక సుఖాల పట్ల ఆసక్తి ఎంత ఉన్నా కూడా అది సామాన్యమే. ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల, ఆత్మతత్వాన్ని పొందగోరేటువంటి విషయంలో గనుక ఆసక్తి కలిగి ఉంటే ఆ మానవుడు మాధవుడే అయిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల అర్జున, పగటి యొక్క ప్రారంభమునందు అవ్యక్త తత్వము నుండి సమస్త ప్రాణులు, సమస్త వ్యక్తులు పుట్టుచున్నవి. రాత్రి కలిగినప్పుడు అవ్యక్త తత్వమునడి పేరుగల దాని అందే లీనమవుతూ ఉన్నాయి అని చెబుతున్నాడు. అందుకే బ్రహ్మ యొక్క పగటి ప్రారంభమున అవ్యక్త తత్వము నుండి సకల ప్రాణులు పుడుతున్నాయి. బ్రహ్మ యొక్క రాత్రి యందు సకల ప్రాణులు అవ్యక్తమునందు లీనమవుతూ ఉన్నాయి. అందుకే సమిష్టి కారణ శరీరమే అవ్యక్త తత్వము అనగా మనలో ఉన్నటువంటి యొక్క సుషుప్తి అవస్థ ఏదైతే ఉందో దాన్నే కారణ శరీరం అంటారు. అట్టి కారణ శరీరమునందు మనస్సు అజ్ఞానజనితముగా లయించిపోతే దాన్ని గాఢ నిద్ర అంటారు. ఆ కారణ శరీరమునందు ఉన్నటువంటి అవిద్యను తొలగించుకొని అంతర్ముఖ వృత్తిని కలిగించుకొని ఆ మనోవృత్తులన్నీ లయింపజేయగలిగితే దాన్ని యోగ నిద్ర అంటారు. అందువల్ల గాఢ నిద్ర మాత్రమే మనకు శాశ్వతాన్న అందాన్ని ఇవ్వదు, యోగ నిద్ర మాత్రమే ఇవ్వగలుగుతుందని తెలుసుకొని అందరూ అట్టి ప్రయత్నాన్ని చేస్తారని, ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందగలరని ఆశిస్తూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.